నా పౌరుషం చచ్చిపోయిందా? తెలంగాణ గడ్డ మీద మమకారం చచ్చిపోయిందా? తెలంగాణ రాష్ట్రం ఎట్లేర్పడ్డది? ఎంతమంది అసూలు వారిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది? ఏమైపోయింది కోదండరామ్ సార్? ఏమైంది ఈ ఆకునూది మురళి గారు? వీళ్ళంతా ఎక్కడున్నారు? తెలంగాణ కోసం ఓ ఆహో అని మాట్లాడిన వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిండి? రాజీవ్ గాంధీ తెలంగాణ గడ్డ కోసం పోరాటం చేసిండా? అసూలు వాసిండా? ఇక్కడి మనిషా? ఈ గడ్డ మీద పుట్టిండా? అతని విగ్రహం రేపు పెడతా ఉంటే ఏమైంది వీళ్ళు మాట్లాడకుండా? అసలు ఎంతగానో బాధ అవుతుంది అని అంటే, ఎంత కష్టపడి పోరుబడి కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఈరోజు తెచ్చుకుంటే ఇంటింటికో గాథ ఉంది, ఇంటింటికో కథ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ మాత్రము దీంట్లో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఇష్టం ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇష్టమున్న విగ్రహాలు పెడితే ఊరుకునేది లేదు. ఎవరి రాజీవ్ గాంధీ? కావాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, మీ ఇంట్లో పెట్టుకో, మీ నట్టింట్లో పెట్టుకో, కానీ అక్కడ తెలంగాణ తల్లి ఉండాలి. మా ఇలవేలుపు తెలంగాణ తల్లి. ఎంతోమంది అమరవీరులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేస్తే నువ్వు చేసే కథలు ఇవా? ఎట్లా పెడతావు నువ్వు? ఎంత దమ్ము ధైర్యం ఉండాలి? ఏమైపోయింది తెలంగాణ పౌరుషం? మాట్లాడండి గట్టిగా. తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి సచివాలయం ముందు, రాజీవ్ గాంధీ విగ్రహం కాదు. జై తెలంగాణ.